హలో అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. నాకు తెలిసి మీలో చాలామంది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా టెంపుల్‌కెళ్తూ ఉంటారు. బట్ నాకు అంటే మా ఇంట్లో అయితే సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు అంటే లైక్ వీక్లీ వన్స్ అలా వెళ్ళలేకపోయినా ముఖ్యమైన డేస్ ఉంటాయి కదా! అలా వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ ఎందుకో సడెన్‌గా నేను నా హస్బెండ్ అనుకున్నాం ఎవ్రీ సాటర్‌డే అంటే వీలున్నంత వరకు నాట్ కంపల్సరీ లైక్ వీలున్నంత వరకు తిరుమల బాలాజీ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి. సో, అందుకే ఇలా. బట్ యాక్చువల్లీ 2, 3 వీక్స్ నుండి వెళ్తున్నాం. బట్ ఈ వీక్ అనుకోకుండా నా హస్బెండ్ రాలేకపోయారు. తనకి కొంచెం వర్క్ ఉండే ఆఫీస్‌లో. సో, నేను, అమ్మమ్మ, ప్రియ ఎళ్ళాం. అండ్ నిజంగా టెంపుల్‌కెళ్ళిన ప్రతిసారి ఫుల్ పాజిటివ్ వైబ్ కదా! అంటే మనం ఎంత అంటే స్ట్రెస్‌లో వెళ్ళినా, ఏమెళ్ళినా సరే ఆ టెంపుల్ ఆ వాతావరణంకొచ్చేసరికి అంత ప్రశాంతంగా అయిపోద్ది. అండ్ నాకు ఎస్పెషల్లీ ఈ టెంపుల్‌లో బాగా నచ్చేది ఏంటి అంటే నామాలు పెడతారు. జస్ట్ లైక్ మనకు సింహాచలంలో, తిరుపతిలో పెట్టేటట్టు నామాలు పెడతారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చుతది ఇక్కడ ఈ టెంపుల్‌లో. సో, అప్పుడు అనుకున్నా లైక్ మేమైతే మంచి డెసిషనే తీసుకున్నాం దట్ వీలున్నంత వరకు ఇలా వెళ్దాము. ఎంతసేపు ఈ బిజీ వర్క్ స్కెడ్యూల్స్‌లో ఒక వీకెండ్ వస్తే ఎలా అనిపిస్తదంటే, అబ్బా! ఈ వీకెండ్ కూడా బయటకి వెళ్ళాలా, ఇంట్లో రిలాక్స్ అయితే సరిపోద్ది అన్న ఫీలింగ్ వస్తది. బట్ ఎందుకో మరి ఈసారి పాజిటివ్ వైబ్ అంతా బాగా సెట్ అయింది మాకు. సో, మోస్ట్‌లీ వెళ్తున్నాం. మీలో ఎంతమంది ఇలా ఎళ్తారు? ఒకసారి కమెంట్ చేయండి. అండ్ మేమెళ్ళిన టెంపుల్ ఎక్కడ అంటే శిలానగర్ ఎస్‌టీబీఎల్ దగ్గర. సో, మా ఇంటికి ఇది చాలా దగ్గరలో. సో, మేము నార్మల్‌గా జర్నీ చేసి వెళ్ళిపోయాం. అండ్ అప్పటి వరకు మా ప్రియ అంటే మనం దేవుడికి అరటిపళ్ళు, కొబ్బరికాయలన్నీ పట్టుకెళ్తాం కదా! సో, ప్రియ ఈజ్ ఎ బనానా లవర్. సో, తను ఎప్పుడు అరటిపండు చూసినా సరే, అమ్మ ఇవ్వు, ఇవ్వు అని చెప్పి అది ఇచ్చే వరకు ఊరుకోదు. బట్ వన్స్ మేము టెంపుల్‌లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతదో తెలీదు. అంటే దేవుడు మహత్యం అనుకుంటా. మొత్తం ఇంకా ఆ బనానా గురించి కూడా ఎక్కువ అడగదు. జస్ట్ మనం డైవర్ట్ చేస్తే మొత్తం డైవర్ట్ అయిపోయి ఆడుకోవడం అలా చేస్తది. అండ్ తనకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అక్కడ. సో, ఫుల్‌గా తినేసి అక్కడుండే ప్లేస్ అంతా మొత్తం తిరిగేసి బాగా ఎంజాయ్ చేస్తది తను. అండ్ మేము కూడా దర్శనం అంతా బాగా చేసేసుకున్నాం. కానీ తెలుసు కదా! దేవుడికి వీడియోస్, ఫోటోస్ అలాంటివి ఏం తీయనివ్వరు, అలౌ చేయరు. సో, తీయలేదు. బట్ రిమైనింగ్ అక్కడున్న లొకేషన్ అదంతా నేను జస్ట్ చేశాను. ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తారు అక్కడ. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ సాటర్‌డే అక్కడ మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతది. అది నాకు చాలా బాగా నచ్చిందది. అంటే అన్‌ఫార్చునేట్‌లీ మేము ఉండలేదు. మధ్యాహ్నం భోజనం వరకు ఎప్పుడు ఉండట్లేదు. బికాజ్ ప్రియాతో కదా కొంచెం కష్టమని. బట్ మీరెప్పుడైనా అటువైపు ఆ టెంపుల్‌కెళ్తే డెఫినెట్‌లీ మధ్యాహ్నం ఉండడానికి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ నా వీడియోస్‌ని చూడండి, వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టండి. అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.